అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు కర్నూలు బై ఇన్ కొరియా. మనమైతే ఈరోజు సక్సెస్ఫుల్గా బెంగళూరు నుంచి హాంకాంగ్ అయితే ల్యాండ్ అయినాం అనమాట. ఇది చూస్తున్నారు కదా, ఇది హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కొన్ని వందలు వేల ఎయిర్ప్లేన్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడైతే నేను చాలా ఆకలిగా ఉన్నా, ఎందుకంటే లాస్ట్ నైట్ టర్బులెన్స్ వల్ల లేట్ నైట్ వల్ల ఫుడ్ అయితే ఇవ్వలేదన్నమాట. యూజువల్గా అయితే ఏరోప్లేన్లో ల్యాంబు చికెన్ అవైతే ఇస్తారు, అన్లిమిటెడ్ విస్కీ బియర్ అన్నీ ఇస్తారు. సో కాబట్టి నేనైతే ఇప్పుడైతే లాంచ్కి అయితే వచ్చినాను అనమాట. ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, క్యాథే పసిఫిక్ ఎయిర్లైన్స్ వాళ్ళది. చాలా మంచి లాంచ్, ఇది మంచి రేటింగ్ కూడా ఉంది. ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ అన్లిమిటెడ్ వైన్ విస్కీ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ప్రాబబుల్లీ మనకి ఇచ్చేదే కొంచెం చీప్ అంటే అంత లో ప్రైస్ విస్కీ అలాంటివి ఇస్తారనమాట. అంత కాస్ట్లీ అయితే ఉండదు. మనమైతే జాక్ డానియల్స్ సో అలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీంట్లో అయితే ఫుడ్స్ ఉన్నాయన్నమాట, చైనీస్ ఫుడ్స్ అన్నీ. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏమున్నాయంటే ఇక్కడ కొన్ని రైస్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ కొరియన్ స్నాక్స్ ఉన్నాయి, సారీ ఏమంటారు దానిలోని, చైనీస్ స్నాక్స్ ఉన్నాయి. ఇక్కడ మామూలుగా బ్రెడ్స్ని టోస్ట్ చేసుకునేటివి, తర్వాత సమోసాలు మాత్రం స్నాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని. ఇక్కడ ఫుడ్ కంటే దాంట్లో పెట్టుకుని తింటాం కదా కప్పులలో, ఆ చిప్పలే ఎక్కువ పాడుతూగా ఉంటాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నీ ఫ్రోజన్ ఫుడ్స్ అనమాట. మంచి ఫుడ్స్ చాలా బాగుంటాయి, తినొచ్చు. అండ్ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా, మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి కాఫీ ఉంది, దాని తర్వాత వాటర్ కూడా ఉందన్నమాట, తాగొచ్చు, వాటర్ కూడా తాగొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోకోకోలా, స్ప్రైట్, థమ్స్అప్ ఉన్నాయి. సో మీరు కూడా ఒకవేళ ఇంటర్నేషనల్గా ట్రావెల్ అయితే కంపల్సరీ లాంచ్ యాక్సెస్ అయితే ఉండాలి. ఎందుకంటే డబ్బులు అయితే చాలా తక్కువ అయిపోతాయి మనకి. సో సేవ్ చేసుకోవచ్చు మనీ.